హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. మనం మెన్సురేషన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదా. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు ఏం చూసాము? స్క్వేర్ అంటే ఏరియా, స్క్వేర్ యొక్క ఏరియా ఇంకా పెరిమీటర్ చూసాము. అలాగే రెక్టాంగులర్ యొక్క ఏరియా ఇంకా పెరిమీటర్ గురించి చూసాము. ఇప్పుడు ఏం చూద్దామంటే ప్యారలలోగ్రామ్ గురించి చూద్దాం. ఓకే, ప్యారలలోగ్రామ్ అంటే ఏంటండి? సమాంతర చతుర్భుజం అంటే ఇది. ఓకేనా? సమాంతర చతుర్భుజం అంటే ఏంటండి? రెండు భుజాలు సమాంతరంగా గల చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అని అంటారు. అంటే టూ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఈ టూ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి, ఈ టూ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. కాబట్టి దీన్ని ప్యారలలోగ్రామ్ అని అంటాం అన్నమాట. ఓకే, అయితే ప్యారలలోగ్రామ్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటండి? మనం ప్రతి ఫార్ములాను గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే రెక్టాంగులర్ యొక్క ఏరియా తెలిస్తే ప్యారలలోగ్రామ్ యొక్క ఏరియా కూడా తెలుస్తుంది. రెక్టాంగులర్ మనం ఆల్రెడీ చూసాం కదా, ఏంటండి? ఎల్ ఇంటూ బి అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని కొంచెం ఇలా సైడ్ ఇలా చేసేస్తే ఈ ముక్క ఇలా కట్ చేసాము. ఈ ముక్క తెచ్చి ఇటువైపు ఇలా అతికిద్దాము, ఇటువైపు అతికిద్దాం. ఇటు సైడ్ ఉన్న ఈ ముక్కను కట్ చేసి రెక్టాంగులర్లో ఇటువైపు అతికించామనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ఇదిగో ఇలా ఫామ్ అవుతుంది. ఈ ముక్కను తెచ్చి ఇటు పెట్టాము అంతే. అప్పుడు ఇదేమైంది? ఒక రెక్టాంగులర్ ఒక ప్యారలలోగ్రామ్ ఫామ్ అయింది కదా. దీన్ని ఇలా కట్ చేసి ఈ ముక్కను తెచ్చి ఇక్కడ పెట్టాము. ఇప్పుడు చూడండి, ఇదొక ప్యారలలోగ్రామ్. ఏమన్నా మనం మార్చామా? రెక్టాంగులర్ ఎంతైతే ఉందో అదే ఇటు సైడ్ ఉన్న ముక్కను తెచ్చి ఇటు పెట్టాము అంతే. అంటే ఏంటి దాని అర్థము? ఇక్కడ ఎల్ ఇంటూ బి ఉంది, ఇక్కడ కూడా దీన్ని మనం బేస్గా తీసుకుంటే అదే బేస్ ఉంది. ఇక్కడ బ్రెడ్త్ అని మనం అనుకుంటున్నాం కదా రెక్టాంగులర్లో. ఈ ప్యారలలోగ్రామ్లో దీన్ని హైట్గా తీసుకుంటాము. అంటే బేస్ ఇంటూ హైట్ అని చెప్పేసి మనకి ప్యారలలోగ్రామ్కి ఏరియాకి ఫార్ములా అనమాట. ఓకే, ఏరియాకి ఫార్ములా ఏంటండి? దీన్ని బేస్గా దీన్ని హైట్గా తీసుకుంటాం అన్నమాట. అంతే. అంటే ఏంటి దాని అర్థము? రెక్టాంగులర్ యొక్క ఏరియా ఫార్ములా ఈక్వల్ టు ప్యారలలోగ్రామ్ యొక్క ఏరియా ఫార్ములా అనమాట. అవుతుంది, అయ్యింది కదా, ఇప్పుడు మనం చూసాం కదా. ఓకేనా? అంటే మరి అన్ని వేళలా, అంటే అన్ని టైంలా ఇది నిజంగా ఇలాగే అవుతుందా అంటే ప్రతి ప్యారలలోగ్రాము ఈక్వల్ ఉంటాయా ఏరియాస్ అంటే? ప్రతి రెక్టాంగులరు ఒక ప్యారలలోగ్రామ్ అవుతుంది, కానీ ప్రతి ప్యారలలోగ్రాము ఒక రెక్టాంగులర్ అవుతుంది అంటే మనకి తెలీదు, చెప్పలేము. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ప్రతి రెక్టాంగులరు ఒక ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి దీర్ఘచతురస్రం ఒక సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజానికి నియమాలు ఏంటండి? రెండు సైడ్స్ ప్యారలల్గా ఉండాలి. ఉన్నాయి కదా దీర్ఘచతురస్రంలో. అంటే ఇది సమాంతర చతుర్భుజం అయినట్టే కదా. అంటే ప్రతి దీర్ఘచతురస్రం ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది, కానీ ప్రతి సమాంతర చతుర్భుజం ఒక దీర్ఘచతురస్రం అవుతుందా అంటే అవ్వదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మనకి తెలియదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, సమాంతర చతుర్భుజం అవ్వాలంటే ఏంటి? రెండు సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, ఉన్నాయి. కానీ ప్రతి సమాంతర చతుర్భుజం ఒక దీర్ఘచతురస్రం అవుతుందా అంటే ఎందుకు అవుతుంది? దీర్ఘచతురస్రంలో ప్రతి యాంగిల్ 90 degrees ఉండాలి, కానీ సమాంతర చతుర్భుజంలో ప్రతి యాంగిల్ 90 degrees లేవు కదా. మనప్పుడు ప్రతి సమాంతర చతుర్భుజం దీర్ఘచతురస్రం అవ్వదు అంటే దీని విపర్యం నిజం అవ్వదు. ప్రతి సమాంతర చతుర్భుజం దీర్ఘచతురస్రం అవుతుందా అంటే అవ్వకపోవచ్చు. బట్ ప్రతి దీర్ఘచతురస్రం మాత్రం ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది. ఇలాంటివే కన్ఫ్యూజ్ చేసి ఇస్తాడనమాట. ఇలా ఒక 4 లైన్లు ఇస్తాడు. ప్రతి చతురస్రం దీర్ఘచతురస్రం, ప్రతి దీర్ఘచతురస్రం సమాంతర చతుర్భుజం, ఇలా ఇది అవుతుంది, అవ్వదు, అవుతుంది అని ఇలా ఒక పెద్ద సెంటెన్స్ లాగా ఇస్తాడు. అవి చదివి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా?
చాలా బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా ఒక్క విషయం ఏంటి అంటే ఇప్పుడు ఓకేనా? ప్రతి చతురస్రం కూడా ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎందుకు అంటే చతురస్రంలో ఏవైతే ప్రతి కోణం 90 డిగ్రీస్ ఉంటుందో, దీర్ఘ చతురస్రంలో కూడా ప్రతి కోణం 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ప్రతి దీర్ఘ చతురస్ర నియమాలు అవే కదా! ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్‌గా ఉండాలి. ఇవి కూడా అంతే. ఇక్కడ ప్రతి కోణం 90 డిగ్రీస్ ఉండాలి. కర్ణాలు సమద్వికరణం చేసుకుంటాయి అనేది దీర్ఘచతురస్రం యొక్క నియమాలు. ఇవన్నీ చతురస్రానికి ఉంటాయి కాబట్టి ప్రతి చతురస్రం ఒక దీర్ఘచతురస్రం అవుతుంది. కానీ ప్రతి దీర్ఘచతురస్రము ఇది రాంగ్. ప్రతి దీర్ఘచతురస్రం ఒక చతురస్రం అవుతుందంటే అవ్వదు. ఎందుకంటే దీర్ఘచతురస్రంలో కర్ణాలు జస్ట్ సమద్వికరణన చేసుకుంటాయి. కానీ చతురస్రంలో కర్ణాలు లంబ సమద్వికరణన చేసుకుంటాయి. అంటే ఇవి 90 డిగ్రీస్ ఫార్మ్ ఉంటుందన్నమాట. అలాగే ఎవ్రీ సైడ్ కూడా ఈక్వల్‌గా ఉంటుంది చతురస్రంలో, స్క్వేర్‌లో. బట్ రెక్టాంగులర్‌లో ఎవ్రీ సైడ్ ఈక్వల్‌గా ఉండదు కదా! జస్ట్ ప్యారలల్‌గా ఉంటాయి ఆపోజిట్ సైడ్ అంతే. ఈ ఈ సైడ్ ఎక్కువ ఉంటుంది. ఈ సైడ్స్ తక్కువ ఉంటాయి కదా! కాబట్టి ఎవ్రీ సైడ్ ఈక్వల్‌గా ఉండదు. స్క్వేర్‌లో ఎవ్రీ సైడ్ ఈక్వల్‌గా ఉండదు కదా! కాబట్టి ప్రతి దీర్ఘచతురస్రం చతురస్రం అవుతుందనేది రాంగ్. బట్ ప్రతి చతురస్రం అనేది దీర్ఘచతురస్రం అవుతుందనేది రైట్. ఇలా అన్నమాట. ఇప్పుడు సేమ్ ఇలాగే దీర్ఘచతురస్రం ప్రతి దీర్ఘచతురస్రం కూడా ఒక సమాంతర చతుర్భుజం అవుతుందనేది రైట్ అవుతుంది. కానీ ప్రతి సమాంతర చతుర్భుజం ఒక దీర్ఘచతురస్రం అవుతుందా అంటే అవ్వచ్చు. నీడ్ నాట్ బి. అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే సమాంతర చతుర్భుజంలో యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉండవు. సమాంతర చతుర్భుజంలో రూల్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాము? ఇది హైట్, ఇది బేస్ అని చెప్పాము కదా! ఓకే. దీని యొక్క ఏరియా ఫైండ్ ఔట్ చేయాలంటే బేస్ ఇంటూ హైట్. ఓకే. ఇక్కడ సమాంతర చతుర్భుజంలో ఈ యాంగిల్స్ పక్కన యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి 180 డిగ్రీ సంపూరకాలు. అవి 180 డిగ్రీస్‌కి ఈక్వల్ అవుతుందన్నమాట పక్కన. అంటే నువ్వు ఏ పక్కనైనా తీసుకో. అంటే ఆసన్న కోణాలు అని అంటారన్నమాట వీటిని. ఓకేనా? పక్కన ఉండే కోణాలు అయితే ఈ రెండన్నా ఎయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి ఏబీసీడీ అని గనుక వీనికి మనం నేమ్స్ కనుక ఇచ్చుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవ్వచ్చు. లేదా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవ్వచ్చు. లేదా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు కూడా 180 డిగ్రీస్ అవ్వచ్చన్నమాట. ఓకే. అంటే ఈ సైడ్స్ పక్కనున్న సైడ్స్ అనేవి 180 డిగ్రీస్ అవుతాయన్నమాట. అయితే యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి కూడా 180 డిగ్రీస్ అవ్వచ్చన్నమాట. ఓకే. ఈ 2 కోణాలైనా 180 డిగ్రీస్, ఈ 2 కోణాలైనా 180 డిగ్రీస్, ఈ రెండైనా 180 డిగ్రీసే అవ్వాలి. అది రూల్ అనమాట. ఏది పారలెలోగ్రామ్‌కి. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే. అయితే ఇప్పుడు ఇదేం పెద్ద విషయం కాదసలు. ఎందుకు ఇవి 180 డిగ్రీస్ అవుతాయనంటే ఇక్కడొకసారి చూడండి. ఇవి రెండేంటివి? పారలెల్ లైన్స్. ఇప్పుడు ఇదేంటి? ట్రాన్స్‌వర్సల్. అంటే ఒక తిర్యక రేఖ. అంటే 2 పారలెల్ లైన్స్‌ని ఒక తిర్యక రేఖ. ఈ 2 యాంగిల్స్ ఏమవుతాయండి? అంతర కోణాలవుతాయి కదా! 2 పారలెల్ లైన్స్‌కి ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు ఏర్పడ్డ అంతర కోణాలు మొత్తము 180 డిగ్రీస్ అనేది మనకి మామూలుగా లైన్స్ అండ్ యాంగిల్స్‌లో వస్తుందన్నమాట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఇది సమాంతర చతుర్భుజంలో కూడా ఈ 2 పారలెల్ లైన్స్‌లో ఇప్పుడు ఇది ట్రాన్స్‌వర్సల్ కింద మనం తీసుకుంటే ఈ 2 అంతర కోణాలు 180 డిగ్రీస్‌కి ఈక్వల్ అనమాట. అందుకని మనం ఈ 2 పక్కనున్న ఆసన్న కోణాలు 180 డిగ్రీస్‌కి ఈక్వల్ చేసాం. అలాగే ఇప్పుడు ఈ రెండింటిని మనం పారలెల్ లైన్స్ కింద తీసుకుంటే ఒకవేళ అప్పుడు ఇది ట్రాన్స్‌వర్సల్ అవుతుంది. అప్పుడు కూడా ఈ 2 యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయన్నమాట. అంతర కోణాలు. అప్పుడు ఈ రెండింటి యొక్క సమ్ము కూడా 180 డిగ్రీసే అవుతుంది. మనం ఈ రెండింటిని మళ్ళీ ప్యారలల్‌గా తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ రెండింటిని తీసుకుంటే కూడా అప్పుడు కూడా మనకి 180 డిగ్రీసే అంతర కోణాలు. ఓకేనా? మీరు ఈ రెండింటిని గనక మనం ప్యారలల్‌గా తీసుకుంటే అప్పుడు ఈ రెండింటిని తీసుకున్నా కూడా అవి అంతర కోణాల కింద. అంటే మనం ఏ రెండింటిని ఎందుకంటే సమాంతర చతుర్భుజం పారలెలోగ్రామ్‌లో ఆల్ సైడ్స్ అంటే ఎదురెదురు 2 కూడా సైడ్స్ ప్యారలల్‌గా ఉంటాయి కాబట్టి మనకు ఈ రూల్ వర్తిస్తుందన్నమాట. అర్థమైందా? ఇదొక రూలు. ఇంకొకటి ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు పారలెలోగ్రామ్‌లో ఇలా ఉంది కదా! పారలెలోగ్రాము. ఈ పారలెలోగ్రామ్‌లో
ఈ యాంగిల్ అంటే ఆపోజిట్ యాంగిల్ ఏబిసిడి అని మనం నేమ్స్ తీసుకుంటే ఈ ఆపోజిట్ యాంగిల్స్ రెండు ఈక్వల్ ఉంటాయన్నమాట. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఉంటుందన్నమాట. అలాగే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఉంటుందన్నమాట. ఓకేనా. పక్క పక్కన యాంగిల్స్ అంటే ఆసన్న కోణాలేమో 180 డిగ్రీస్ ఉంటాయి. సమ్ము 180 డిగ్రీస్ ఉంటుంది. ఓకే. అలాగే ఎదురెదురు కోణాలు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటే ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది అనమాట. ఓకేనా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. డయాగోనల్స్ అంటే కర్ణాలు. పారలలోగ్రామ్‌లో కర్ణాలు రెండు కూడా అంటే సమానంగా కట్ చేసుకుంటాయి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి ఈ దీని పొడవు అంటే ఇక్కడ దీన్ని ఓగా గనక మనం రిప్రజెంట్ చేస్తే ఇది ఓ అని అనుకుంటే ఇప్పుడు ఓఏ పొడవు ఎంత ఉంటుందో ఓసి పొడవు కూడా అంతే ఉంటుంది. తర్వాత ఓబి పొడవు ఎంత ఉంటుందో ఓడి పొడవు కూడా అంతే ఉంటుందన్నమాట. ఓకేనా. అంటే ఇటు సైడ్ ఎంత పొడవు ఉంటుందో ఇటు సైడు అంతే పొడవు ఉంటుంది. ఇటు ఎంత పొడవు ఉంటుందో ఇటు కూడా అంతే పొడవు ఉంటుంది. అంటే కరెక్ట్‌గా మధ్యలోకి కట్ అవుతుంది కర్ణాలని చెప్తున్నా అంతే. ఓకేనా. ఇది ఎంత పొడవు ఉంటే ఇది అంతే పొడవు ఉంటుంది. ఇది ఎంత పొడవు ఉంటే ఇది అంతే పొడవు ఉంటుంది. అంతేకాని ఏసీ పొడవు ఈక్వల్ టు బీడీ పొడవు మాత్రం కాదు. ఓకేనా. ఈ ఏసీ పొడవు ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ పొడవు. కర్ణాలు రెండు సమానంగా ఉండవు ఎందులో పారలలోగ్రామ్‌లో. బట్ రెక్టాంగులర్‌లో మాత్రం కర్ణాల పొడవులు సమానం. ఓకేనా. ఏబీసీడీలో ఇక్కడ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అవుతుంది రెక్టాంగిల్‌లో. బట్ పారలలోగ్రామ్‌లో ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ. ఈ రెండింటి యొక్క పొడవులు సమానం కాదు. కానీ ఈ రెండింటి ఏసీలో మధ్యలో ఇక్కడ దీన్ని ఈ ఖండన బిందువుని ఓగా తీసుకుంటే మాత్రం ఓఏ పొడవు ఈజ్ ఈక్వల్ టు ఓసీ మాత్రం అవుతుందన్నమాట. ఇది అవుతుంది కానీ ఈ రెండింటి యొక్క పొడవు మాత్రం అవ్వదు. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మంచిగా గుర్తుపెట్టుకోండి. వీలైతే నోట్స్ రాసుకోండి. ఓకేనా. అర్థమైంది కదండి. అండ్ ఇక్కడ ఇంకొకటండి. ఇప్పుడు పారలలోగ్రామ్ ఇలాంటిది ఒకటి ఇచ్చారు. ఓకే. సమ్ బెస్ట్ అనే పారలలోగ్రామ్ తీసుకుంటే బిఈఎస్టీ అనమాట. సైడ్ ఇప్పుడు ఇందులో మనం దీన్ని హైట్‌గా తీసుకున్నాం. వాడు ఏమి ఇస్తాడంటే బిఈ పొడవు అని చెప్పేసి సమ్ ఇచ్చేసి హైట్ ఎంత అని ఇస్తాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ హైట్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని అంటే దీన్ని మాత్రమే హైట్‌గా తీసుకోవాలని ఏం లేదు. నువ్వు ఇక్కడ తీసుకున్నా కూడా హైట్ ఏం కాదు. అప్పుడు బేస్ దీన్ని తీసుకొని హైట్ దీన్ని తీసుకున్నా కూడా నో ప్రాబ్లమ్. ఓకేనా. అంటే నువ్వు ఎటు హైట్ తీసుకున్నా నో ప్రాబ్లమ్. దీన్నే బేస్‌గా తీసుకోవాలి, దీన్నే హైట్‌గా తీసుకోవాలని రూల్ ఏం లేదు. దీన్ని బేస్‌గా తీసుకొని దీన్ని హైట్‌గా కూడా తీసుకోవచ్చు. ఓకేనా. నో ప్రాబ్లమ్. దీన్ని బేస్ దీన్ని హైట్‌గా కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇది బేస్‌గా తీసుకోమని చెప్పి అంటాడు. అప్పుడు హైట్‌గా ఇది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకొక టాపిక్ ఏంటి అంటే రెక్టాంగులర్‌కి సంబంధించి, స్క్వేర్‌కి సంబంధించి ఇంకొకటి చూస్తే ఇంకా దాని టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఏంటి అంటే బాట వైశాల్యం. ఒక స్క్వేర్ తీసుకుంటే ఈ స్క్వేర్ చుట్టూ 3 మీటర్స్ విడ్త్ తోటి బాట వేశారు. అయితే ఆ బాట వైశాల్యం కనుక్కోండి అని అంటారు. అంటే ఈ ఈ ఇదంతా కనుక్కోమని అంటాడనమాట. ఇలాంటప్పుడు మామూలుగా అయితే డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. బట్ ఫార్ములా అసలు అవసరం లేదండి. ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. ఏముందండి ఇక్కడ ఈ స్క్వేరు ఎంతో కొంత ఇస్తాడు. ఇది 10 అని విడ్త్ ఒక భుజం 10 అని చెప్పి ఇచ్చాడనుకోండి. స్క్వేరు దీని భుజం 10 అని ఇచ్చాడు. 10 సెంటీమీటర్ల భుజంగా గల స్క్వేర్ చుట్టూ 3 మీటర్ల విడ్త్ తోటి బాట వేశారు. అయితే అప్పుడు ఆ బాట వైశాల్యం ఎంత అని అన్నారనుకోండి. అప్పుడు ఏముందండి ఇది బాట బయట వైపు వేశారని చెప్తారు. వాళ్ళే మెన్షన్ చేస్తారు. బయట వైపు వేశారంటే అప్పుడు ఇక్కడ ఇంకొక స్క్వేర్ ఫామ్ అవుతుంది కదా. 3 మీటర్స్ ఎక్కువ. అప్పుడు ఇక్కడ ఒక 3 మీటర్స్, ఇక్కడ ఒక 3 మీటర్స్ ఎక్కువైంది కదా. ఇప్పుడు ఇంత ఉన్నది ఇలా పెరిగింది కదా. అంటే ఏంటి ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3 పెరిగింది. అంటే 6 పెరిగింది. అంటే 10 మీటర్స్ ఉన్నది భుజం కాస్త ఎంతైంది? ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3 పెడితే ఇంకా 6 పెరిగింది. అంటే 16 అయింది. అంటే అప్పుడు ఈ భుజం బయట ఇంకో స్క్వేర్ ఫామ్ అయింది కదా. దీనికి 16 భుజంతో గల ఇంకో స్క్వేర్ ఫామ్ అయింది. అంటే
ఈ 16 భుజము కాగల ఈ స్క్వేర్ యొక్క ఏరియా నుండి 10 భుజం కాగల స్క్వేర్ యొక్క ఏరియాని సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది కదా. అంటే 16 స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది కదా. అంటే ఈ టోటల్ ఏరియా ఇందులో నుండి దీన్ని మైనస్ చేసినాం అనుకోండి, అప్పుడు ఇదే కదా వచ్చేది మనకు. అర్థమైందా? అంటే మనము ఈవెన్ రెక్టాంగులర్ కూడా అంతే, ఇలా ఉంచేసి దీని చుట్టూ ఏదో ఒక బాటాన్ని ఇస్తారు, అప్పుడు కూడా అంతే. ఈ బయటిది అనే ఏరియా లోపల నుండి దీన్ని సబ్ట్రాక్షన్ చేసామంటే ఇది వస్తుంది అనమాట. దీనికి సపరేట్ ఫార్ములాస్ అవన్నీ గుర్తుపెట్టుకొని మైండ్లో ఎక్కువ ఫార్ములాస్ అంత అవసరం లేదు. సో జస్ట్ ఈ ఏరియాలో నుండి ఈ ఏరియాని సబ్ట్రాక్షన్ చేస్తే ఈ విడ్త్ వస్తుంది బాట, అంతే. ఓకేనా? అర్థమైంది కదండి? కన్ఫ్యూజన్ ఏం లేదు. మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్రాబ్లమ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.